అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే 2 రోజుల్లో భూగోళం ఓ ముప్పును ఎదుర్కోబోతుంది అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏంటి ఈ భూగోళం ఎదుర్కొంటున్న ఆ ముప్పు ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక మరో 2 రోజుల్లో భూగోళం ఓ ముప్పును ఎదుర్కోబోతుంది. రాగల 2 రోజుల్లో భూమి మీద గల పవర్ గ్రిడ్, శాటిలైట్స్, స్పేస్ స్టేషన్లు స్తంభించిపోనున్నాయి. ఇంతకీ ఏం జరగనుంది అంటే, ఇక సూర్యుని నుండి ఆగస్టు 7, 8 తేదీల్లో వెలువడిన 3 అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్లు మరో 2 రోజుల్లో భూమిని ఢీకొట్టబోతున్నాయి. ఈ సౌర తుఫాన్లు సాంకేతిక భాషలో కోరోనల్ మాస్ ఇంజెక్షన్ అంటారు. ఇక సిఎంఈ అనేది సూర్యుని కరోనాపై పెరుగుతున్న సౌరగాలి, అయస్కాంత క్షేత్రాల భారీ విస్ఫోటనం వల్ల ఏర్పడుతుంది. ఈ విస్ఫోటనాలు బిలియన్ల టన్నుల ప్లాస్మాను అంతరిక్షంలోకి విడుదల చేస్తాయి. ఈ ప్లాస్మా వల్ల భూమి మాగ్నెటిస్ఫియర్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ మాగ్నెటిస్ఫియర్ పొరల్లోనే ఉన్న భూమి యొక్క కమ్యూనికేషన్ శాటిలైట్స్, అలాగనే పవర్ గ్రిడ్ మరియు స్పేస్ స్టేషన్లు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. కానీ సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ప్రపంచం ముందుగానే సన్నద్ధంగా ఉండాలని అంటున్నారు. ఇక ఈ 3 సౌర తుఫాన్లు సెకనుకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయని, ఆగస్టు 7, 8న ఇవి విడుదలైనప్పటికీ భూమిని చేరటానికి ఇంకో 2 రోజులు పడుతుందని అంటున్నారు. ఇక ముఖ్యంగా 3వ తుఫాను తీవ్రత అత్యంత శక్తివంతంగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.